వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని ప్రభుత్వ స్కూల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు. ప్రత్యేక యాప్ రూపొందించిన తెలంగాణ విద్యాశాఖ. డీకే శివకుమార్ కు సిబిఐ నోటీసులు. ప్రైవేట్ ఛానల్లో పెట్టుబడులపై సామాన్ల జారీ. కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధిలో పాలు పంచుకుంటూ డీసీఎంఎస్ వైస్ చైర్మన్. నూతన సంవత్సర సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావుకి పలువురు శుభాకాంక్షలు. పాల్వంచ కస్తూరిబా గాంధీ స్కూల్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కరుణ సువార్త ఫౌండేషన్. దివ్యాంగులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న పాల్వంచ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన వెల్లడి. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. నేటి నుంచి ప్రతి పార్లమెంటుపై సమీక్ష సమావేశం. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. ఆదాయానికి కిక్కే కిక్కు. నేటి నుంచి దక్షిణాదిలో పర్యటించనున్న ప్రధాని మోడీ. పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని. కేంద్రంలో మూడోసారి అధికారం బీజేపీదే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు. నేటి నుంచి నుమాయిష్ ఎంట్రీ. నాంపల్లి పరిసరాల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్దాం. అన్ని ప్రభుత్వ స్కూల్లో ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై స్కూళ్లకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు హాజరు చెక్ పెట్టేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చిన విద్యాశాఖ దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని రూపొందించింది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి ప్రభుత్వ స్కూళ్ల పథకాలన్నింటినీ ఈ హాజరు ఆధారంగానే అమలు చేయాలని భావిస్తుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కి సిబిఐ మళ్లీ నోటీసులు పంపించింది. కేరళ జై హింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులపై వివరణ ఇవ్వాలని డీకే ఆయన భార్య సహా 30 మందికి నోటీసులు ఇచ్చింది. జనవరి 11న ఢిల్లీలో తమ ముందు విచారణకు హాజరై పెట్టుబడులు, వాటాల వివరాలు తెలియజేయాలని కోరింది. ఈ నోటీసులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నా కేంద్రం రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికే తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ కార్యక్రమంలో పాలు పంచుకుంటానని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పాత పాల్వంచ ఆయన నివాసంలో పలువురు కార్యకర్తలు, నాయకులు ఆయనను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ యేసు కరుణ సువార్త మందిరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పిల్లలకి పంచారు. అనంతరం పేదలు, అనాథ వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఎందుకంటే మా యొక్క సేవలు అనేక చోట్ల ఉండాలని మా యొక్క ఉద్దేశం. మేము బాపూజీ నగర్లో యేసు కరుణ సువార్త మందిరం పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే అనేక ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలైన వ్యక్తులకు సేవలు అందించాలి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా వారికి ఏదో ఒక రూపంలో వారికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ వస్తున్నాం. సౌకర్యం లేదు, ఇప్పటి వరకు మనమే చూసుకున్నాము. అయితే ఇప్పటి నుంచి యేసు కరుణా సువార్త సంస్థ వారు మన 5 పిల్లలకి కూడా ప్రతి నెల వాళ్ళకి అవసరమైన ఖర్చు అంటే సబ్బులు, షాంపూ, నోట్బుక్స్ అన్నీ కూడా వీళ్ళ 5 వాళ్ళే స్పాన్సర్ చేస్తానని ఒప్పుకున్నారు. నాన్న వాళ్ళందరికీ మన తరఫున థ్యాంక్ యూ సార్. దివ్యాంగులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను భద్రాద్రి జిల్లా పాల్వంచ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులు ఆయన్ని సన్మానించారు. డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు దివ్యాంగులకు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. వస్తుంది అది వస్తే ఇక 5 లక్షల ఇల్లు రాదు. డబుల్ బెడ్రూమ్ ఆ డబుల్ బెడ్రూమ్ లో కూడా ఒకవేళ ఫ్లాట్స్ ఇండివిజువల్ ఉన్నాయి. వికలాంగులకి కింద ఇవ్వాలని చెప్పి మనం అడుగుదాం. వికలాంగులు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేద్దాం. ఇస్తారు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఇస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా మా అందరికీ
కేక్ కట్ చేయించి మమ్మల్ని ఎంతో సంతోషపరిచారు. ఆయన గారికి మా అందరికి ధన్యవాదాలు. నేను పాలంచ పట్టణ నాయకులు లోకల రంగారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనం దివ్యాంగులైన పాలంచ పట్టణ దివ్యాంగులైన సోదర వాళ్ళందరూ కూడా మా అన్నగారి సమక్షంలో కేక్ కట్ చేసి వారి యొక్క దీవెనలను మరియు కాంగ్రెస్ పార్టీకి సహకరించిన దివ్యాంగుల వ్యక్తులందరూ కూడా శుభాకాంక్షలు. యూనిట్లో అందరికీ మన వాళ్ళందరికీ వచ్చి ఈ 2024 మా వికలాంగుల యూనిటీ రిజిస్ట్రేషన్ కూడా మీ ఆధ్వర్యంలో బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారాల్లో అంతగా లాభాలు రావట్లేదా? దీనికి కారణం మీ వ్యాపారం గురించి ఎవ్వరికీ తెలియకపోవడం. అయితే మీకోసం శ్రావ్య యాప్, శ్రావ్య న్యూస్ మీ వ్యాపారాన్ని అందరికీ తెలిసేలా తక్కువ ఖర్చుతో ప్రకటనలు చేసుకునే అవకాశం ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మా నంబర్స్ కి కాల్ చేసేయండి. 9703555529, 9689209689. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. లోక్సభ ఎన్నికలకే లక్ష్యంగా బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణలో నిమగ్నమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ లో నియోజకవర్గాల వారీగా నేతలు భేటీ కానున్నారు. ఈ నెల 12 వరకు రోజుకొక ఎంపీ నియోజకవర్గంపై చర్చ జరగనుంది. ఈ నెల 16 నుంచి 21 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్ నెలలో 4297 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు 4 రోజుల వ్యవధిలోనే 777 కోట్లు విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం అధికంగా అమ్ముడుపోయింది. ప్రధాని మోడీ నేటి నుంచి 2 రోజుల పాటు తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో 19,850 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తిరుచిరపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో పాటు లక్షద్వీప్, కేరళలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభం ఈ నెల 22న జరగనుందని, ఈ 2024 ఎంతో కీలకమైన సంవత్సరం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన సతీ సమేతంగా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారిని స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపడుతుందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఏర్పాటు చేసిన నుమాయిష్ ఎగ్జిబిషన్ నేటి నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగనుంది. ప్రదర్శనల్లో స్టార్ల కోసం 2400 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ప్రవేశ రుసుము 40 రూపాయలుగా ఉంది. కాగా నిన్న సీఎం రేవంత్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్ని ప్రభుత్వ స్కూల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు. ప్రత్యేక యాప్ రూపొందించిన తెలంగాణ విద్యాశాఖ. డీకే శివకుమార్ కు సిబిఐ నోటీసులు. ప్రైవేట్ ఛానల్లో పెట్టుబడులపై సామాన్ల జారీ. కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధిలో పాలు పంచుకుంటూ డీసీఎంఎస్ వైస్ చైర్మన్. నూతన సంవత్సర సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావుకి పలువురు శుభాకాంక్షలు. పాల్వంచ కస్తూరిబా గాంధీ స్కూల్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కరుణా సువార్త ఫౌండేషన్. దివ్యాంగులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న పాల్వంచ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన వెల్లడి. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. నేటి నుంచి ప్రతి పార్లమెంటుపై సమీక్ష సమావేశం. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. ఆదాయానికి కిక్కే కిక్కు. నేటి నుంచి దక్షిణాదిలో పర్యటించనున్న ప్రధాని మోడీ. పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని. కేంద్రంలో మూడోసారి అధికారం బీజేపీదే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు. నేటి నుంచి నుమాయిష్ ఎంట్రీ. నాంపల్లి పరిసరాల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.